హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సన ఆన్లైన్ టీచింగ్. ఈరోజు మనం ఆన్లైన్లో మన బైక్ యొక్క ఆర్సీని ఎలా డౌన్లోడ్ చేయాలో చూసుకుందాం. నేను చెప్పే సింపుల్ టిప్ ద్వారా మనం ఆర్సీని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మనం ఆన్లైన్లో ఆర్సీని ఎలా డౌన్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అందులో పరివాహన్ అనే వెబ్సైట్ని క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని పరివాహన్ దానిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు అనేక రకాల సర్వీస్ అనేది చూపించడం జరుగుతుంది. ముందుగా మనం ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనే దాంట్లో మనం ఇక్కడ వెహికల్ రిలేటెడ్ సర్వీస్ అనే దానిపైన క్లిక్ చేసుకోవాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మరొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం స్టేట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ నేమ్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డిజిటల్ అథారిటీ అనేది ఉంటుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ క్లిక్ చేసుకోవాలి. దాన్ని క్లోజ్ చేసుకుని వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ పైన క్లిక్ చేసుకుని మనకి ఇక్కడ మన బైక్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే బండి నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు కింద ఒక టిక్ బాక్స్ అనేది కనబడడం జరుగుతుంది. ఆ బాక్స్ని టిక్ చేసుకుని మనకు ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మరొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా ప్రొసీడ్ అనే ఆప్షన్ పైన మళ్ళీ క్లిక్ చేసుకుని మళ్ళీ ఈ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు ఇక్కడ అనేక రకాల సర్వీస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ డాక్యుమెంట్స్ పైన ప్రింట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆప్షన్ పైన అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు చాసిస్ నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది. మన రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చాసిస్ నెంబర్ ఉంటుంది కదా, దాని యొక్క లాస్ట్ 5 క్యారెక్టర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఇన్ఫర్మేషన్ దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అండర్స్టాండ్ దట్ ఐ విల్ ఆర్సీ యూజింగ్ ఐ విల్ నాట్ రిటర్న్ ద ఆర్టీఓ ఆప్షన్ ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసుకుని ఇక్కడ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. తర్వాత దాన్ని చేసుకుని ఇక్కడ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ అనేది ఎంట్రీ చేయాలి. ఓటీపీ తర్వాత గెట్ డీటెయిల్స్, షో డీటెయిల్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన బైక్ యొక్క ఆర్సీ అనేది చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం బైక్ యొక్క ఆర్సీని ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ప్రింట్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు, లేదా ప్రింట్ అనే దాన్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఆర్సీని మనం ఈజీగా ఆన్లైన్లో నేను చెప్పే స్టెప్స్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.